నిజం చెప్తున్నా, రేవంత్ నగర్ల రచ్చరచ్చన అయిందోల్లా. రామన్న రాకతోని శిగ మూగింది. ఎటు చూడు గులాబీ జెండల రేపరేపలే. జై బీఆర్ఎస్ అన్న మాటలే. రేవంత్ నగర్లా రామన్న పెట్టిన రోడ్ షోకు మస్తు మంది జనాలు వచ్చిర్రు. అసలు నిలబడ సందు లేదు కదా. ఆటలు పాటలు డాన్సులు చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసిర్రు. ఇక రామన్న మాట్లాడుతున్నంతసేపు రేవంత్ నగర్ ఊగిపోయింది. అటు కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, చెయ్యి పార్టీ చేసిన మోసమేంది, రేవంత్ అన్న నమ్మిచ్చి ఎట్లా మోసం చేసిండో కండ్లకు కట్టినట్టు చెప్తున్నంతసేపు సప్పట్లతోని మారు మోగిపోయిందోల్లా. ఇట్లా కాదు గాని రామన్న ఏమన్నాడో మీరే ఇనుర్రి. ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావు అని రద్దు చేస్తావు? నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు? నువ్వు పెన్షన్ 4000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు? నాకు అర్థం కాక అడుగుతా. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది. వాస్తవమే కదా. నిజం చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన జనాలు బీఆర్ఎస్ ను గుండెలలో పెట్టుకున్న తీరు చూసినాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారు పార్టీ 100కి 100 రూపాయలు గెలుపు ఖాయమని తేలిపోయిందోల్లా. గిట్లనే అంటుర్రు అక్కడ జనాలు కూడా.